ఆవిర్భవించడం వెనుక అనేక పురాణ గాథలున్నాయి. ఈ ప్రాంతంలోని పర్వతం పైన ఉన్న బాలిగాల చెట్టు క్రింద ఒక బంగారు పుట్ట ఉండేది. ఆ పుట్టలో బాలుడి రూపంలో శ్రీకృష్ణ పరమాత్మ నివసిస్తూ ఉండేవారు. అక్కడికి ప్రతిరోజు ఒక నల్లని కపిల గోవు వచ్చి ఆ పుట్టలోకి నిరంతరం క్షీరధారలను వర్షించేది. పాలు లేని పొదుగుతో తిరిగి వస్తున్న గోవును చూసి యజమాని గోవుల కాపరిని నిలదీశాడు. అనుమానం వచ్చిన గోవుల కాపరి ఆ గోవును అనుసరించి చూశాడు. అప్పుడది పుట్టగదలకు వెళ్లి పాలను అభిషేకిస్తున్న దృశ్యాన్ని చూశాడు. ఆ బాలుని చూసిన కాపరి అతడే ప్రతిరోజు పాలన్నీ తాగేస్తున్నాడని ఆగ్రహించి ఆ బాలుని తలపై కొట్టాడు. తక్షణమే ఆ ప్రాంతమంతా రక్తధారలతో నిండిపోయింది. ఆ దృశ్యాన్ని చూసి కాపరి దిగ్భ్రాంతి చెందాడు. ఆ వెంటనే కాపరి ఆ బాలుడి పాదాలపై పడి తనను మన్నించి రక్షించమని ప్రార్థించాడు. స్వామి అతన్ని అనుగ్రహించాడు. తనను